పల్లె మరియు కొండల మధ్య ఉన్న చిన్న గ్రామంలో ఆరవ్ అనే మంచి పిల్లవాడు ఉండేవాడు. ఒకరోజు నది దగ్గర ఆడుతూ ఉన్నప్పుడు అతను ఒక చెట్టుని కింద మెరిసే బంగారు యాపిల్ను చూశాడు. ఆరవ్ ఆ యాపిల్ను జాగ్రత్తగా తీసుకున్నాడు. అతను దాన్ని తాకగా ఆ చెట్టు నుండి ఒక శబ్దం వినిపించింది. హలో చిన్నవాడా, ఇది బంగారు యాపిల్. ఇది నీకు ఒక కాంక్షను ఇచ్చే అవకాశాన్ని ఇస్తుంది. కాని గుర్తుంచుకో, పవిత్రమైన హృదయంతో చేసిన కాంక్షలు నిజమైన ఆనందాన్ని తీసుకువస్తాయి. ఆరవ్ ఆ యాపిల్ను చూసి ఏ కాంక్ష కోరాలో ఆలోచించాడు. అతనికి అక్షయ సంపద లేదా పేరు కావచ్చు, కాని అతను తన కుటుంబం మరియు గ్రామాన్ని గుర్తు చేసుకున్నాడు. అతను అందరికీ సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆరవ్ ఆలోచిస్తూ, నేను ఈ గ్రామానికి ఎప్పటికీ తిండి తినటానికి సరిపడా ఆహారం ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ ఆకలితో బాధపడకూడదు. బంగారు యాపిల్ ప్రకాశించడంతో తదుపరి ఉదయం గ్రామం చుట్టూ ఉన్న పొలాలు పంటలతో నిండిపోయాయి. పండ్లు, కూరగాయలు మరియు ధాన్యాలు. గ్రామంలో వారికి కావలసిన అన్నీ ఉన్నాయి. అందరూ ఆనందంగా, కృతజ్ఞతతో ఉన్నారు. బంగారు యాపిల్ ప్రకాశించడంతో తదుపరి ఉదయం గ్రామం చుట్టూ ఉన్న పొలాలు పంటలతో నిండిపోయాయి. పండ్లు, కూరగాయలు మరియు ధాన్యాలు. గ్రామంలో వారికి కావలసిన అన్నీ ఉన్నాయి. అందరూ ఆనందంగా, కృతజ్ఞతతో ఉన్నారు. ఆరవ్ నవ్వుతూ తన హృదయానికి సరైన నిర్ణయం తీసుకున్నాడని తెలుసుకున్నాడు. అతనికి తెలిసింది, నిజమైన ఆనందం సంపద లేదా ప్రఖ్యాతి నుండి కాదు, కానీ ఇతరులకు సహాయం చేయడంలో ఉంది.